వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 77720. కేవలం ప్రేమించిన వాళ్ళకే కాదు, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి, వాళ్ళ కుటుంబ సభ్యుల ప్రాణాలకు కూడా చాలాసార్లు ప్రేమ ప్రమాదంగా మారినటువంటి సందర్భాలు మనం చూసాం. కారణం ఏదైనప్పటికీ అలాంటి ఘటనే మళ్ళీ మనం చూస్తున్నాం. కొడుకు ప్రేమ తల్లి ప్రాణం తీయడానికి కారణమైంది, తల్లి ప్రాణం పోవడానికి కారణమైంది. సిద్దిపేట జిల్లా బస్వాపూర్ గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది. కొన్నాళ్ల క్రితం మతాంతర వివాహం చేసుకున్నారు అబ్బాస్, అపర్ణ. భర్తతో విభేదాల కారణంగా అపర్ణ తిరిగి తమ తల్లిదండ్రుల వద్దకు వెళ్ళిపోయింది అబ్బాస్ను వదిలేసి. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత లేదు నా భర్తే నాకు కావాలని చెప్పేసి అబ్బాస్తో తిరిగి తన కాపురానికి వెళ్ళిపోయింది, అబ్బాస్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో ఆ యువతి తల్లిదండ్రులు కోపం పెంచుకున్నారు. మా కూతురు మాకు కాకుండా చేశాడు అని కోపం పెంచుకొని అబ్బాస్ ఇంటికి వెళ్ళి అతని తల్లి మీద ఒక ఇనుప రాడ్తో దాడి చేశారు. దారుణంగా ఆ మహిళను కొట్టారు. ఈ నేపథ్యంలో తీవ్ర గాయాల పాలయ్యి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే షాహీన్ బేగం, అదే అబ్బాస్ తల్లి షాహీన్ బేగం, 52 ఏళ్ల వయసు, ఆ మహిళ మృతి చెందింది. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చూస్తున్నాం ఈ ఘటనలో అబ్బాస్ తప్పు చేశాడో రైట్ చేశాడో మనకు తెలియదు, వాళ్ళ పెళ్ళి ఎలా జరిగిందనేది మనకు పూర్తిగా తెలియదు. కానీ తన తల్లి బలైంది. ఆ యువతి తల్లిదండ్రులు అబ్బాస్ మీద కోపంతో ఆ యువకుడి తల్లిని ఒక రాడ్తో కొట్టడంతో ఆమె ప్రాణాలు కోల్పోయడం మనం చూస్తున్నాం. ఇదిగో స్క్రీన్లో మనకు కనిపిస్తున్నారు. ఆజంటే ఒక మతాంతర వివాహం చేసుకున్నారు. అతని పేరు అబ్బాస్, ఆ యువతి పేరు అపర్ణ. మనకు అర్థమవుతుంది ఏ మతం వాళ్ళు అనేది. ప్రేమించారు, పెళ్లి చేసుకున్నారు, కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో బలవంతంగా అయినా సరే బయటకు వచ్చి పెళ్లి చేసుకున్నారు. కానీ చివరికి జరిగిందేంటి? ఈ అంశానికి సంబంధించి మనం ఇంకా కొంచెం క్లియర్గా డీటెయిల్స్ తెలుసుకుందాం. బట్ బిఫోర్ దట్, యుఎస్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్ ఫ్రమ్ ఆర్టీవీ. మేము చూపిస్తున్న ఈ విజువల్స్ కానీ చెప్తున్న వార్త కానీ కొంచెం కఠినంగా ఉండొచ్చు, సున్నిత మనస్కులు కలవరపడవచ్చు, జాగ్రత్తలు తీసుకోవాలని మేము సూచిస్తున్నాం. ఆర్టీవీ మీకు సూచిస్తోంది. యుఎస్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది, ఎందుకు ఆ మహిళ మీద దాడి చేయాల్సి వచ్చింది, వాళ్ళు ఎలా జరిగింది అనేది తెలుసుకుందాం. మహేష్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. మహేష్, ఏం జరిగింది మహేష్? అబ్బాస్ మీద కోపంతో ఆ మహిళ ప్రాణాలు తీయడం ఏంటి? ఇప్పటికీ ఎన్నో ఘటనలు ఇలాంటివి మనం చూస్తున్నాం. కాకపోతే చాలా ఘటనల్లో అబ్బాయి పేరెంట్స్ కానీ అమ్మాయి పేరెంట్స్ కానీ ఈ సంబంధాలు ఇష్టం లేక ఆ అమ్మాయి మీద తమ పగను తీర్చుకోవడమో, ఆ అబ్బాయి మీద తమ పగను తీర్చుకోవడమో, వాళ్ళ జీవితాలను చివరికి నాశనం చేయడాన్ని మనం చూస్తున్నాం. కానీ కొన్నిసార్లు మాత్రం ఆ అబ్బాయికి మద్దతుగా ఉన్నటువంటి, లేదంటే ఆ అమ్మాయికి మద్దతుగా ఉన్న ఆ తల్లిదండ్రులు, ఆ ఫ్రెండ్స్ కూడా ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరిని ఇక్కడ మనం తప్పుపట్టాలి? ఖచ్చితంగా ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో వాళ్ళనే మనం తప్పుపట్టాలి. మేజర్లైన ఒక అబ్బాయి అమ్మాయి ఏ కులమైనా ఏ మతమైనా తమకు నచ్చితే పెళ్లి చేసుకునే హక్కు ఉంది. అలాగని వాళ్ళకి సంబంధించిన వాళ్ళనో ఇలా ప్రాణాలు తీసే హక్కు ఎవరికి ఉంటుంది? మహేష్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. మహేష్తో మాట్లాడదాం. మహేష్, అసలు ఈ పెళ్లి ఎలా జరిగింది? అమ్మాయి కుటుంబ సభ్యులకు ఉన్న సమస్య ఏంటి ఇక్కడ? ఆ మహిళని ఎందుకు చివరికి అలా చేశారు? ఆ అబ్బాయి తల్లిని ప్రాణాలు తీయాల్సిన అంత పరిస్థితి? ఖచ్చితంగా నందు, సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి జగదేవ్పూర్ మండలం బస్వాపూర్ గ్రామంలో ఒక దారుణం చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అపర్ణ, అబ్బాస్ అనే ఇద్దరు కూడా. అంటే ఈ ఇద్దరు పెళ్లిని ఒక తండ్రిదండ్రులు నిరాకరించినప్పుడు కొన్ని రోజులు హైదరాబాద్ లో ఉన్నారు వీళ్ళు. అంటే వీరికి సంబంధించి చూసుకున్నట్లయితే తండ్రి యాదవరెడ్డి కూడా మొన్ననే ఒక అపర్ణను కూడా తన ఇంటి దగ్గర తీసుకొచ్చి బిడ్డను దగ్గరించుకున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఒక బిడ్డ అపర్ణ ఎవరైతున్నారో అబ్బాస్ భార్య, వీరిద్దరు కూడా ఒక 5 months ప్రెగ్నెన్సీ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రెగ్నెన్సీ తొలగించడంతో ఇద్దరు మనస్తాపం చెంది అప్పటి నుంచి ఇద్దరు కూడా కలవలేకపోయారు. దీనికి సంబంధించి మొన్ననే ఇద్దరు కూడా ఎవరు తొలగించారు ప్రెగ్నెన్సీ? ఎందుకు తొలగించాల్సి వచ్చింది?
అదే తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో అపర్ణకు సంబంధించిన యాదవ్ రెడ్డి తండ్రి కావచ్చు, వీరికి సంబంధించిన తల్లి కూడా ఈ యొక్క ప్రెగ్నెన్సీని తొలగించిన తర్వాత ఖచ్చితంగా మా ఇంటి దగ్గరనే ఉండాలని చెప్పి ప్రధానంగా యాదవ్ రెడ్డి సంబంధించిన అపర్ణ తల్లిదండ్రులు కూడా దీనికి సంబంధించి చెప్పడంతో ఇద్దరి మధ్యలో ఫోన్ సంభాషణ కూడా కొనసాగుతుంది. ఇప్పటికే ఈ యొక్క ప్రెగ్నెన్సీ తొలగించాలనే ఉద్దేశం కొద్దీ ఇద్దరు కూడా ప్రతిరోజు ఫోన్ మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా అపర్ణ మళ్ళీ కూడా అబ్బాస్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి ప్రయత్నంలో అబ్బాస్ దగ్గరికి బయలుదేరిన మరుక్షణమే ఇక్కడ తండ్రికి యాదవ్ రెడ్డికి తెలవడంతో సంబంధించిన ఒక ఎవరైతే అబ్బాస్ తల్లి ఉన్నదో షహనా బేగం దగ్గరికి వెళ్ళి అదే విపరీతంగా ఈ యొక్క రాడుతో కుట్టడంతో అక్కడికి అపస్మారక స్థితికి చేరుకోవడం జరగదు. అక్కడి నుంచి నేరుగా గజ్వేల్ హాస్పిటల్ తీసుకెళ్లారు. గజ్వేల్ హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఒక మార్గం మధ్యలో చనిపోయినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇద్దరి మధ్యన ఒక అంతర్గతంగా ప్రేమ వ్యవహారం నడిచినప్పటి నుంచి కూడా ఇరు వర్గాల మధ్య గ్రామంలో ఇటు అబ్బాస్ తల్లిదండ్రులను కూడా టార్గెట్ చేస్తున్నారని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇద్దరు కూడా అంటే హైదరాబాద్ వెళ్లే మార్గ మధ్యలో వాళ్ళ తల్లి కూడా చనిపోయినట్టు కూడా తెలుస్తుంది. అంటే మహేష్, రెండు విషయాలు. ఒకటి, అబ్బాస్తో గొడవపడే అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందా? అలాగే ఈ రెండు కుటుంబాల్లోనూ ఇష్టం లేదా పెళ్ళంటే, లేదంటే అబ్బాస్ ఇంట్లో ఇష్టం ఉండి అమ్మాయి ఇంట్లో ఇష్టం లేకుండా ఉందా? ఖచ్చితంగా ఈ అబ్బాస్ తల్లిదండ్రులకు అంటే వారికి ఏమి తెలియదు. వారిద్దరు కూడా హైదరాబాద్ లో స్థిరపడ్డారు. ఇక్కడ నుంచి అబ్బాస్ తో కొంచెం గొడవల వల్ల ఇక అపర్ణ తన ఇంటికి చేరుకుంది. ఇంటికి చేరుకున్న తర్వాత మళ్ళీ ఫోన్ సంభాషణ ద్వారా మళ్ళీ అబ్బాస్ దగ్గర వెళ్లే ప్రయత్నంలోనే ఈ యొక్క ప్రెగ్నెన్సీని తీసేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి తరచుగా వీరిద్దరు ఫోన్ సంభాషణ చూస్తున్నటువంటి తండ్రి యాదవ్ రెడ్డి అయితే ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి ఖచ్చితంగా మా బిడ్డను ఇక్కడనే ఉంచుకోవాలని చెప్పి ప్రధానంగా ఈ యొక్క బిడ్డను కూడా దగ్గరనే ఉంచుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మళ్ళీ ఇద్దరు అబ్బాస్ అపర్ణను తీసుకువెళ్ళిన తెలియగానే షహన్ బేగం కూడా వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. ఇంటికి చేరుకొని ఇన్ఫరాడ్తో ఒక ముగ్గురు వ్యక్తులు వెళ్లి దాడి చేసినట్టు కూడా తెలుస్తుంది. ఈ దాడి చేసిన మరుక్షణమే గజ్వేల్ ప్రాంతీయ ఏరియా హాస్పిటల్ కూడా తీసుకెళ్లారు. అని తీసుకెళ్లిన మరుక్షణమే ఇక్కడ సీసీ ఫుటేజ్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా ఎవరైతే అబ్బాస్ ఉన్నారో సీసీ ఫుటేజ్ చెయ్యేసిన తర్వాత నా తల్లిపై దాడి చేస్తున్నారని చెప్పి మళ్ళీ రిటర్న్ అయినట్టు మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇవి చట్టాలు లేవా ఏంటి, ఈ యొక్క ప్రేమ పెళ్లిళ్ళు ఈ యొక్క నిరాకరిస్తున్నారా ఏంటి, రాజ్యాంగంలో తొలగించాలని చెప్పి ఇప్పటికే అబ్బా మాట్లాడిన పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ఇది కఠినమైన నిర్ణయం, నా తల్లిని కోల్పోయానని చెప్పి ప్రధానంగా అబ్బాస్ కంటతడి పెట్టుకుంటున్నారు. ఇదే విధంగా అపర్ణ కూడా అక్కడ మాట్లాడుతున్నారు. అనవసరంగా అబ్బాస్ వాళ్ళ తల్లిని చంపేశారని చెప్పి ప్రధానంగా అపర్ణ కూడా చెప్తుంది. దీనికి సంబంధించి ఇప్పుడైతే ఎవరైతే చంపారో యాదవ్ రెడ్డిని పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలుస్తుంది. పోలీసులు నిర్ధారణ చేస్తున్నారు. ఖచ్చితంగా వీరికి సంబంధించి ఎవరైతే ఉన్నారో గజ్వేల్ ఏసీపీ కె నరసింహులు కావచ్చు, రూరల్ సిఐ మహేందర్ రెడ్డి కూడా ఇక్కడ ఒక పోలీసులు ఇంట్రాగేషన్ కూడా నడుస్తున్నట్టు మాకు తెలుస్తుంది. నందు, రైట్. థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి చూస్తే ఒక మతాంతర వివాహం జరిగింది ఇక్కడ. అబ్బాస్ అలాగే అపర్ణ ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబాల్లోనూ పెద్దగా ఇష్టం లేదు. అయితే మొత్తం మీద వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడాన్ని కొంత అబ్బాస్ పేరెంట్స్ యాక్సెప్ట్ చేశారు. హైదరాబాద్లోనే ఉండేవారు. అయితే కుటుంబంతో జరిగినటువంటి గొడవలతో అప్పటికే ప్రెగ్నెంట్ అయినటువంటి అపర్ణ పుట్టింటికి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మహిళ ఆ యువతి పేరెంట్స్ ఆ అమ్మాయికి అబార్షన్ కూడా చేయించారట, ఆ ప్రెగ్నెన్సీ తీయించారట. ఆ తర్వాత మళ్ళీ అబ్బాస్తో రెగ్యులర్గా ఫోన్లో మాట్లాడుతూ ఉండడం వల్ల మళ్ళీ వాళ్ళిద్దరికీ కలిసి ఉండాలనిపించి తిరిగి నేను అబ్బాస్ దగ్గరికి వెళ్తానంటే ఇంట్లో ఒప్పుకోలేదు. అయినా సరే నేను బలవంతంగా వెళ్ళిపోతానని వెళ్ళిపోవడంతో తమ డాటర్ని, తమ కూతుర్ని వాళ్ళు మోసం చేస్తున్నారని భావించి, వాళ్ళు ఏదో మాయ చేస్తున్నారని భావించి వాళ్ళ మీద ఆ యువతి తల్లిదండ్రులు దాడి చేశారు. ఒక రాడ్ తీసుకొని అబ్బాస్ తల్లి తల మీద గట్టిగా కొట్టడంతో ఆమె ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు ఆ యువతి పరిస్థితి ఏమై ఉండొచ్చు, ఆ యువకుడి పరిస్థితి ఏంటి? అదిగో మనం స్క్రీన్లో చూస్తున్నాం. ఆ యువకులు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు, మతాంతర వివాహం. కానీ బలైనటువంటి మహిళ ఇదిగో ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆ అబ్బాస్ మదర్ మనకు కనిపిస్తుంది. పాపం ఆవిడ బలైపోయింది చివరికి వాళ్ళ ప్రేమకి. ఆ యువతి తల్లిదండ్రుల మూర్ఖత్వానికి బలైపోయింది. ఒక మాటలో చెప్పాలంటే కూతురు ఇష్టపడినటువంటి వ్యక్తితో కలిసి ఉండే హక్కు ఆ యువతికి ఉందని, లేదంటే కొడుకో కూతురో చేసినటువంటి తప్పులకు ఆ తల్లిదండ్రులు ఎలా బాధ్యత వహిస్తారని ఆ కోపంలో, ఆ మూర్ఖత్వంలో వెళ్ళి వాళ్ళ మీద దాడి చేసి చివరికి వాళ్ళ ప్రాణాలు తీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఘటన మీద మీ అభిప్రాయం ఎలా ఉందో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మాతో మీ అభిప్రాయాలు పంచుకోండి. ఒకసారి దీనికి సంబంధించి బంధువులు ఏమంటున్నారు, అసలు ఏం జరిగిందనే దానికి సంబంధించి బంధువులు ఏమంటున్నారో చూద్దాం.
నా పేరు అబ్బాస్, నాది బస్వాపూర్. 1 year బ్యాక్ నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. అమ్మాయి ఓసీ, నేను వచ్చేసి బీసీ. కులాంతర చాలా లొల్లీలు అయినా నేను చేసుకున్నాక మా దాంట్లో కొన్ని రోజులు ఉన్నాక వాళ్ళ ఫాదర్ మదర్ వచ్చేసి కొన్ని రోజులు కన్విన్స్ చేసి ఏదో సాగు చెప్పి తీసుకువెళ్ళినాక కొన్ని రోజులకు ప్రెగ్నెన్సీ ఉండే, ఆమె 6 months ప్రెగ్నెన్సీ తీయించినాక ఈమె ప్రెగ్నెన్సీని తట్టుకోలేక మళ్ళీ నేను నీ దగ్గరికి వచ్చేస్తాను, నాకు వద్దు అని చెప్పింది. సరే నేను ఇంట్లో చెప్పిన మమ్మీ వాళ్ళకి ఇలా అంటుంది అంటే సరే నీ ఇష్టం అని మమ్మీ వాళ్ళు చెప్పినాక నేను తీసుకుపోయినా. నేను ఆఫ్టర్నూన్ వచ్చేసి నేను రానివ్వలేము, ఇంట్లో నుంచి బయటికి రానివ్వకుంటే ఆమె మెసేజ్ చేసింది. సరే వచ్చేసినాక తీసుకొని నేను దూరం వచ్చినాక నాకు మెసేజ్ వచ్చింది ఫోన్లో, వెబ్ క్యామ్లో మెసేజ్ వచ్చింది. ఏమని వాళ్ళ బాబాయ్ మరియు వాళ్ళ పేరెంట్స్ మా ఇంట్లోకి వెళ్ళినాక నేను లైవ్ చూసిన కార్లో కూర్చొని. వాళ్ళు ఒక రాడ్డు మరియు ఒక ముక్క తీసుకొని మా ఇంట్లోకి వెళ్ళిన కొద్దిసేపటికి నేను 100కి ఫోన్ చేసిన, కంప్లైంట్ చేసినాక 1 hourకి ఎస్ఐసార్ ఫోన్ చేశారు, కానిస్టేబుల్ ఎస్ఐసార్ ఫోన్ చేసి చెప్పారు వాళ్ళు మీ మమ్మీకి ఇట్లా కొట్టిరు అని చెప్తే గాయాలైనా అని చెప్పారు. నాకేం చెప్పలే. అప్పటికే రిటర్న్ అవుతుండగానే నాకు ఫోన్స్ వచ్చినాయి, మా మమ్మీ ఇలా కొట్టి అన్యాయంగా నన్ను కొట్టింది సార్, మమ్మీని ఎందుకు కొట్టింది వీళ్ళకి ఏం అవసరం మమ్మీని కొట్టాల్సింది. నేను పెళ్లి చేసుకున్నా సార్, నా భార్య నేను తీసుకుపోయినా, మా మమ్మీ తప్పేముంది, నేను లా ప్రకారం చేసుకున్నా సార్ మ్యారేజ్ కూడా. అసలు అలాంటి మ్యారేజ్ చేసుకుంటే అసలు ఆ నుంచి లవ్ మ్యారేజ్ అనేది తొలగించాలి, ఖచ్చితంగా చెప్తున్నా నేనైతే. దీనికి నేను ఎవరు సపోర్ట్ చేయలేదు సార్, నేను ఇంతవరకు నిజంగా చెప్తున్నా, నాకు ఎవరు సపోర్టింగ్ చేయలేదు. అందరూ అన్యాయంగా మాట్లాడారు, వాళ్ళ పేరెంట్స్ మా విలేజ్ వాళ్ళు కూడా బెదిరించారు సార్, చాలా టార్చర్ చేసారు. అమ్మాయిని కూడా చాలా కొట్టిరు, ఇంగ్లీష్ తొక్కిరు అమ్మాయిని కూడా, నన్ను కూడా కొట్టడానికి ట్రై చేసారు, చాలాసేపు బండ్లు ఆపిరు. నా పేరు అపర్ణ, నాది బస్వాపూర్. నేను అబ్బాస్ అనే వ్యక్తి మ్యారేజ్ చేస్తున్నాను, లవ్ మ్యారేజ్. కొన్ని రోజులు మాకు గొడవ జరగడం వల్ల నేను వదిలేసి వెళ్ళాను. ఇప్పుడు నా ప్రెగ్నెన్సీ పోయిందని చెప్పేసి నా పరిస్థితి తట్టుకోలేక నా హస్బెండ్ వానికి నష్టపూర్వకంగా నేను వచ్చాను, కానీ మా వాళ్ళు ఇలా చేస్తారని నాకు తెలియదు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.